హిట్టా ఫట్టా నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు ఏ సినిమా గురించి చెప్తున్నాను తెలుసా? డ్రాగన్. మరి ఈ సినిమాని ప్రదీప్ రంగనాథన్ గారు యాక్ట్ చేశారనమాట. ఆయన డైరెక్ట్ చేయలేదు. మరి ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వారు అశ్వత్ మరిముత్తు గారు. ఈయన ఓరి దేవుడో సినిమాని డైరెక్ట్ చేసిన ఆయన అనమాట. సో తమిళ్ తెలుగు కూడా ఐ థింక్ సో. అయితే ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే అనుపమ పరమేశ్వరన్ గారు ఉన్నారు, కయ్యద్ లోరా గారు ఉన్నారు, అండ్ ప్రదీప్ రంగనాథన్ గారు ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు స్నేహ గారు ఉన్నారు. సో కొంతమంది చాలా మంది కాస్టింగ్ అయితే ఉన్నారు, మనం చూస్తూ ఉంటాం. తెలుగు నుంచి అయితే ఒక ఇంట్రెస్టింగ్ కమెడియన్ అని చెప్తాను, రివ్యూస్ దగ్గర బ్రో అని అంటాడు చూడండి, లక్ష్మణ్ అనమాట. సో తను కూడా ఉన్నాడనమాట ఈ సినిమాలో. ఏంటి సైడ్ కొడుతున్నావా? కొట్టట్లేదు అంటే పచ్చాబద్ధం. ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. అండ్ సినిమా విషయానికి వచ్చేస్తే దానికన్నా ముందు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అదిరిపోయింది కాబట్టి అది ఎవరిచ్చారంటే లియాన్ జేమ్స్ అందించారనమాట. అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే పక్కా యూత్ఫుల్ మూవీ అని చెప్పొచ్చు. టూ ఎంటర్టైనింగ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. చక్కగా చదువుకొని మంచి అబ్బాయిలా ఉంటే అమ్మాయిలకి బాగా నచ్చుతుందంటారే, అదంతా పచ్చి అబద్ధం కదా. అయితే ఈజీగా సింపుల్గా స్టోరీ చెప్పాలి అనుకుంటే కనుక హీరో చిన్నప్పుడు చాలా మెరిట్ స్టూడెంట్ అనమాట. ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ఆ అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేస్తాడు. అది కూడా గోల్డ్ మెడల్ వచ్చినప్పుడే ప్రపోజ్ చేయాలి అని అనుకుంటాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ప్రపోజ్ చేసిన అమ్మాయి నాకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టం అని చెప్పడంతో, అంటే ఇంత మంచిగా చదువుకున్న అమ్మాయిలు ఎవరో పట్టించుకోరు, మనం బ్యాడ్ బాయ్ లాగానే ఉండాలని ఫిక్స్ అయిపోయిన ప్రదీప్ రంగనాథన్ సో కాలేజ్కి వెళ్ళిన తర్వాత అస్సలు అడ్డమైన అలవాట్లతోటి అసలు బ్యాడ్ బాయ్ అంటే వీడే రా అన్నట్టుగా సో తనకున్న పేరుని డ్రాగన్ కింద మార్చుకుంటాడనమాట. లేడు కదా, అయితే మొదటి నేనే అయితే పోలా. సో అలా డ్రాగన్ అనే టైటిల్ని క్రియేట్ చేయడం జరిగింది. సో తను ఎందుకు అలా మారాడు అన్నది నేను ఆల్రెడీ రీజన్ చెప్పేశాను కాబట్టి. సో కాలేజ్లో అనుపమ పరమేశ్వరన్ తోటి లవ్ ట్రాక్ అయితే ఉంటుంది. 6 years లవ్ చేసుకున్నాక అనుపమ పరమేశ్వరన్ ఈయన లైక్ ఇలాగే ఉన్నాడు, ఒక లూజర్ లాగా ఉన్నాడు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతుంది. నేను లవర్ గానే చూడొచ్చు, లైఫ్ పార్ట్నర్ గా చూడలేను. ఎందుకంటే నువ్వు ఒక ఫెయిలియర్ రాఘవన్. ఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్ ఏం చేశాడు, తను ఎలా అంటే అనుపమ పరమేశ్వరన్ సెటిల్ అయిపోయి ఒక మంచి పర్సన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను ఎలాగైనా రిచ్ అయిపోవాలి, నేను ఎలాగైనా సెటిల్ అయిపోవాలని చెప్పి ఫిక్స్ అయ్యి కొంచెం తప్పుదోవలో తను వెళ్ళి ఒక సెటిల్ అవుతాడనమాట. సెటిల్ అయిన తర్వాత కానీ ఓ తప్పు చేయడం వల్ల లైఫ్ మారుతుందంటే ఆ తప్పు చేయడంలో తప్పే లేదు. సో ఏం జరిగింది అండ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక చిన్న స్పాయిలర్ చెప్పేస్తున్నాను నేను. సో ఒక తప్పుడు దోవలో వెళ్ళి ఒక జాబ్ సంపాదించుకుని పాపం చాలా కష్టపడతాడు, హైక్స్ వస్తాయి, మంచిగా లైఫ్ సెటిల్ అవుతుంది అనుకున్న టైంలో అలాగే పెళ్ళి కూడా కుదురుద్ది. సో మంచి సంబంధం, ఇల్లు కొనుక్కుంటాడు, అమ్మ నాన్నని బాగా చూసుకుంటాడు. ఇంత బాగా జరుగుతున్న టైంలో ప్రిన్సిపల్ వచ్చి ఈయన చేసిన ఫ్రాడ్ని కనిపెట్టి ఆ తర్వాత ట్విస్ట్ ఇస్తాడనమాట. ఆ ట్విస్ట్ ఏంటి? ఏంటి సైడ్ కొడుతున్నావా? కొట్టట్లేదు అంటే పచ్చాబద్ధం. ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నది మీరు సినిమాలో చూస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకొంచెం చిన్న హింట్ ఏంటంటే ఒక 48 బ్యాక్లాగ్స్ ఉన్న పర్సన్ ఎలా అలా ఉద్యోగంలోకి వెళ్ళాడు, ఆ తర్వాత ప్రిన్సిపల్ ఏమని బ్లాక్మెయిల్ చేశాడు, ఎందుకు కష్టాలు పడాల్సి వచ్చింది, ఈ బ్లాక్మెయిల్ చేసిన తర్వాత తన లైఫ్ ఎలా టర్న్ అయింది, అండ్ ఫైనల్గా ఈ ప్రదీప్ రంగనాథన్ ఏమయ్యాడు తన కెరియర్లో, ఫ్రాడ్ చేసినందుకు దొరికిపోయాడా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం మీరు మస్ట్ గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ డ్రాగన్ మూవీ అనమాట. ట్రస్ట్ మీ, మీరు పెట్టిన పైసలు అయితే పక్కా వసూల్ సినిమా అని చెప్పొచ్చు. నేను లవర్ గానే చూడొచ్చు, లైఫ్ పార్ట్నర్ గా చూడలేను. ఎందుకంటే నువ్వు ఒక ఫెయిలియర్ రాఘవన్. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు బిట్ టు బిట్ మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది లాస్ట్లో. ట్రస్ట్ మీ, యూ ఓంట్ ఎక్కడ కూడా బోరింగ్ అయితే ఫీల్ అవరు అనమాట. సో మీరు ఇంకా ఆలస్యం చేయకుండా ఏం చేస్తారు, బుక్ మై షో ఓపెన్ చేసేసి టికెట్ బుక్ చేసుకుని గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ డ్రాగన్ మూవీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. నేను లవర్ గానే చూడొచ్చు, లైఫ్ పార్ట్నర్ గా చూడలేను. ఎందుకంటే నువ్వు ఒక ఫెయిలియర్ రాఘవన్.